శ్రావ్య మొన్న నైట్ ఇంట్లోంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇంతవరకు జాడలేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జ్యోతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శ్రావ్యని త్వరలోనే రాజీవ్ అర్థం చేసుకుంటాడు, ఇకంతా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? శ్రావ్యలా చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళలేదు. తనెక్కడుందో ఎలా తెలుసుకోవాలి? రాజీవ్, శ్రావ్య గురించి ఏమన్నా తెలిసిందా? నేను ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నానమ్మా. వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. ఫోనేమో కంటిన్యూగా స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంట్రా? తను వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 డే అయింది. సర్వేష్ గారు ఫోన్ చేస్తే నేనేమని సమాధానం చెప్పాలి? నిన్నంటే ఏదో సర్ది చెప్పాను. నా కొడుకు తిడితే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఎలా చెప్పగలనరా? నేను తను ఎక్కడుందో కనుక్కునే పనిలోనే ఉన్నానమ్మా. ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ భార్య శ్రావ్య కనిపించట్లేదని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాం. రాజీవ్, నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? లేదమ్మా, నేను ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిందే రాజీవ్ మీద. శ్రావ్య కనపడ్డం లేదని మరి రాజీవ్ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఎవరిచ్చారు? శారద. శారద కంప్లైంట్ ఇచ్చిందా? అవును మేడం, మొన్న నైట్ నుంచి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. హస్బెండ్ ఎవరంటే రాజీవ్ అని పేరు చెప్పింది, అందుకే వచ్చాం. చూసావా రాజీవ్, ఆ శారద మన మీద ఎంత కక్ష కట్టిందో. జ్యోతిని ఉసిగొల్పి నన్ను బజారుకి ఈడ్చి నా పరువు తీయాలని చూసి ఆ జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఇప్పుడు శ్రావ్యని ఏదో ఒకటి చేసి నీ కాపురం కూల్చి ఇలాంటి కేసులు పెట్టి నీ జీవితం నాశనం చేయాలని చూస్తోంది. శ్రావ్య హస్బెండ్ అని ఎవరో నా మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుని మీరు నా దగ్గరికి రావడం ఏంటి సార్? మీ భార్య కనిపించట్లేదంటే భర్తగా మీదే రెస్పాన్సిబిలిటీ. పైగా కంప్లైంట్ ఇచ్చింది మీ మీదే. రాజీవ్, అయితే నేను ఎలాంటి వాడినో తెలుసుకోరా? ఇలా వచ్చేస్తారా? హలో, ఇవాళ రేపు ఇలాంటివి ఏమీ చూడట్లేదు. సొసైటీలో పెద్ద మనుషుల పేరుతో చలామణి అవుతూ ఎంతమంది భార్యల్ని చంపట్లేదు. నిన్ను స్టేషన్లో వేసి 4 ఉతికితే నువ్వే నిజం చెప్తావు. పద ముందు. మర్యాదగా మాట్లాడండి సార్. పోలీసోళ్ళు మర్యాదగా మాట్లాడితే నిజాలు బయటికి రావు. మా స్టైల్లో మేము ఎంక్వైరీ చేయాల్సిందే. ఏయ్, పద స్టేషన్కి. అది కాదు. అది కాదు సార్. నాకేం చెప్పద్దు. ఏదైనా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పు. నడు. ఒకసారి నా మాట వినండి సార్. నీకే చెప్పేది. నేను తీసుకెళ్లేదాకా తెచ్చుకోకు. ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అలాగే సార్. సారీ సార్. ఓకే సార్. సరే సార్. సరే సరే. రాజుకి శ్రావ్య అంటే ప్రాణం. తను చాలా మంచివాడు.
భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు. మీకు కంప్లైంట్ చేసింది ఎవరో వాళ్ళని ముందు ఎంక్వైరీ చేయండి. శ్రావ్యకి తనకసలు సంబంధం ఏంటో తెలుసుకోండి. శ్రావ్య మిస్ అయిందని తనకెలా తెలుసో అడగండి. నిజంగా మీ జాబ్ మీద మీకు సిన్సియారిటీ ఉంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఇలా రావటం కాదు. శ్రావ్య ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడుందో వెతకండి. సరే మేడం.